ఓర్ పిచ్చి జాంకాయగా ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కలు ఆడవడన్నట్టుందిరా. జరగని పెళ్ళికి రెడీ అయిపోతున్నాం. నువ్వు నీ గెటప్పు ఈ సెటప్పు రే నీకు వర్కౌట్ అవుతురా. ఇదిగో ఆకాష్, ఇంకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తాను. పర్వాలేదు సార్. ఆ సార్ అనే పిలుపాపి కమ్మగా బావాని ఎప్పుడు పిలుస్తావో ఏంటో. ఆకాష్ రెడీయా? అదిగో మీ మేడం గారు కూడా వచ్చేసారు. నువ్వేమో నా మాట నువ్వు లేట్ అయిపోయిందని నన్ను గంట తిడుతుంది చూడు. ఏంటా ఆదిత్య గారు, ఆకాష్ ఇంకా రెడీ అవ్వలేదా? తప్పు నాది కాదు ధరణి. రెడీ అవ్వమంటే ఇందాక నుంచి కష్టపడుతున్నాడు. హెల్ప్ చేస్తానంటే వద్దని కిలోమీటర్ దూరం పారిపోతున్నాడు. నేనేం చేయను? ఏంటి ఆకాష్ ఇలా అయితే ఇలా? పెళ్లిలో ఆయనే నీకు కాళ్ళు కడగాల్సి ఉంటుంది. అప్పుడు ఇలాగే చేస్తావా? వాడి కాళ్ళు నా కొడుకు ఎందుకు కడుగుతాడే? వాడికి పాడి కడుతున్నాడు, కాళ్ళు కడగడు. ఇక నీతో మాట్లాడే ప్రయోజనం లేదు, కానీ మేం చేయాల్సింది మేం చేస్తాం. ఇలాగే సైలెంట్ గా ఉండు. ఆదిత్య గారు, ఆ బాక్స్ ఇలా అందుకోండి. కళ్యాణి తిలకం దిద్ది బాసికం కడతాను. నేను కట్టుకుంటాను మేడం. సైలెంట్ గా ఉండు ఆకాష్, అసలే టైం లేదు. అవునవును, మీ టైం దగ్గర పడిందిలే. ఈరోజే మీకు ఆఖరి రోజు. ధరణి, నువ్వు ఆకాష్ రెడీ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి, ఏం జరిగింది? ఆ చంద్రలేఖ వల్ల మొత్తం చెడిపోయింది. ఇక్కడేం జరగలేదు, కానీ నువ్వు వెళ్ళింది ఏమైందో చెప్పు. నాయుడికి విషయం చెప్పావా? మొత్తం చెప్పాను. ఏమన్నాడు? ఏం చేయాలో చెప్పాడు. ఏంట్రా అది? అది ఎలా ఉంది? పకడ్బందీగా ఉందిరా. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. అప్పుడే ఫలితం మనకు అనుకూలంగా ఉంటుంది. తేడా జరిగిందో మళ్ళీ మనం పాతాళానికి వెళ్ళిపోతాం. తేడా ఎందుకు జరుగుద్దే నా అమ్మ? స్కెచ్ క్లియర్గా ఉంది, ఫ్లాప్ అవుద్దా? అవ్వకూడదు. వాడితో నా కూతురి పెళ్ళంటేనే కంపరం వేస్తోంది. వాడి నీడ చూడ్డానికి కూడా నాకు చిరాగ్గా ఉంది. అనుకున్నది జరగాలి. మనం ఈ బాధ నుంచి బయటపడాలి. పడతాం, చూస్తూ ఉండు. ఎంత శాఖశక్యంగా చేస్తాను. నీకు కళ్ళు బయర్లు గమ్ముతాయి, చూద్దుగాని. నువ్వు ఇంకేం ఆలోచించుకో, కాలు మీద కాలేసి కూర్చో. తత్తంగా మొత్తం నేను నడిపిస్తాను. సరే నాన్న, నీ మీద నాకు నమ్మకం ఉంది. ధరణి, నాకంతా అర్థమైందండి. ఏం అర్థమైందే? ఇప్పుడు నేనేం మాట్లాడాలన్నా నువ్వు మాట్లాడాకే మాట్లాడాలి. నేనే మాట్లాడను. ఎందుకు అత్తయ్య గారు ఇంత కంగారు పడుతున్నారు? ఇందులో తప్పే ఉంది. తప్పు లేదా? ఏదో తేడా కొడుతుందే. నేనే మాట్లాడను, నువ్వు మాట్లాడేదాకా నేను మాట్లాడను. ఏవండి, మీరైనా చెప్పండి. అత్తయ్య గారు, ఒక ఆడపిల్ల తల్లిగా మీ అనుమానాలేవో మీకుంటాయి. నన్నే అడిగినా నేనేమి అనుకోనండి. మనమంతా ఒకటి. నేను మీకే కదా సపోర్ట్ చేస్తాను. ఆకాష్ కూడా అలా అనుకునే వ్యక్తి కాదు. పెళ్ళయ్యాక కూడా స్వాతి మన ఇంట్లోనే ఉంటుంది. ఆకాష్ వాళ్ళ ఇంటికి రమ్మని ఏమీ ఫోర్స్ చేయరు. ఏంటి, ఇప్పుడు రిలీఫ్ అయ్యారా? అంటే అది నేను ముందే ఈ విషయం గురించి మాట్లాడాను అత్తయ్య గారు. తను మన ఇంట్లోనే ఉండడానికి ఒప్పుకున్నాడు.
మీ కోరిక ప్రకారం పెళ్ళయ్యాక కూడా స్వాతి మీ కళ్ళ ముందే ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు హ్యాపీ అయినా? బావా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ. అదిగో వాళ్ళు రెడీ అయ్యారంట, మనమే రెడీ అవ్వాలి. పదండి వెళ్దాం. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది. ధరణి, టైం అవుతుంది, వెళ్దామా? పదండి. ఎవరది? బాబు, బాబు నువ్వా? నువ్వా బాబు? అయ్యో, ఇప్పుడు ఎలా? బాబు ఉండు బాబు, నేను అటు వస్తాను. ఉండు ఉండు. బాబు, ఎవడు నేను ఇక్కడ కట్టిపడేసింది? ఈ లచ్చంబా ఏరియాలో అంత దమ్ము ఎవడకుంది? నువ్వేం భయపడక ఆదిత్య బాబు, నేనొచ్చేసాగా. ఇక నిన్ను ఎవడు ఏమీ చేయలేడు. ఎవడైనా వస్తే నరికి పారేస్తాను వాడిని. రండ్రా, ముందు దీన్ని ఎక్కడి నుంచి తీసండి, తీసుకెళ్ళిపోండి. రే ఏంట్రా, నువ్వేంట్రా తప్పించుకుందాం చూస్తున్నావా? ఇటెక్కడ కన్నయ్య? గుడికేనమ్మా, షార్ట్ కట్ ఇది. మరి వదిన వాళ్ళు అటు వెళ్తున్నారు కదా? వాళ్ళకంటే ముందే మనం వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం, షాక్ అయిపోతారు. సరే సరే. సార్ వాళ్ళు కనిపించడం లేదేంటి మేడం? ఫోన్ చేస్తున్నావా? సౌండ్ తీసానే, నాకు వినపడదు. ఆదిత్య గారు ఫోన్ ఆన్సర్ చేయడం లేదు ఆకాష్. సంథింగ్ ఈస్ రాంగ్. అమ్మనా అత్త, ఇంట్లో ఇష్టం ఉన్నట్టు నటించి ఇప్పుడు స్వాతిని తీసుకుని ఎటో వెళ్ళిపోయావా? అర్థమైంది, ఈ పెళ్లి మీకు ఇష్టం లేదని. ఇప్పుడు ఏం చేద్దాం? వెనక్కి వెళ్ళిపోదామా? నాతో విరోధం పెట్టుకుంటే నువ్వు ఏ కార్యక్రమం శుభంగా చేయలేవు. చెయ్యనివ్వను.
ఆదిత్య జైలు నుంచి వీడేలా వచ్చాడన్నయ్య? అన్నయ్య నాకు భయం వేస్తుంది. భయపడకమ్మా, నేనున్నానుగా. రే, వాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నారా? అన్నయ్య నాయుడు, అడ్డు తప్పుకో. తప్పుకోవడానికి కాదురా జైలు నుంచి తప్పించుకొని వచ్చింది. మర్యాదగా నీ చెల్లెని నాకు అప్పగించు, వదిలేస్తా. ఎదురు తిరిగావో చంపేస్తా. నా ప్రాణం పోయినా సరే నా చెల్లెల్ని నీకు అప్పగించను. అవునా? అయితే చావు. నిన్ను వద్దునా? లేట్ అయిపోతుంది, తీసుకెళ్ళు. రేయ్! అన్నయ్య రేయ్! కత్తిదీరా రేయ్, కత్తిది. రేయ్! ఇప్పుడేం చేస్తావురా? నీ చెల్లెల్ని ఎలా కాపాడతావు? రా, కాపాడో. అమ్మ స్వాతి, పారిపోమ్మా, పారిపో, పారిపోమ్మా. పారిపోమ్మా, పారిపో. రే, నా బిడ్డ దగ్గరకు వచ్చావనుకో, పారిపోమ్మా, పారిపో. రేయ్! రావే. రే, వదలరా నా బిడ్డని, వదలరా. రే, రేయ్! వదలరా. రా. రేయ్ నాయుడు, నా చెల్లెలు వదలరా. అయ్యో, అమ్మ స్వాతి, రేయ్! నా బిడ్డను వదలరా. అయ్యో, రేయ్! 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 ఆగరా, ఆగరా. సూపరే. రే, ఇప్పుడు ధరణ ఏం చేస్తుందంటావు? ఏయ్! సైలెంట్గా ఉండు. ఇదేంటి స్వాతి నాయుడు దగ్గరుంది, మరి బావ వాళ్ళేరే? ఏ ధరణే, చూసావా? చూసావా? కొన్ని క్షణాల ముందు నీ దగ్గరున్న స్వాతి ఇప్పుడు నా దగ్గరుందే. వీడితో పెళ్ళన్నావు కాదో, నాతో. ఇప్పుడు అర్థమైందా నా కెపాసిటీ ఏంటో? ఓహో, బిల్డప్ ఇచ్చావు. ఏమైంది? తుస్సుమంది. ఫోన్లే, ఎంతైనా మనం ఒకటి. నువ్వు చేసినవి నేను మర్చిపోతా, నేను చేసినవి నువ్వు గుర్తుపెట్టుకోకో. నువ్వు పెట్టిన ముహూర్తానికే స్వాతి మెళ్ళో తాళి కడతాను. అక్షింతలెద్దు గాని రా. మిస్టర్ నాయుడు, ఏంటి ధరణి, ఏం చేస్తున్నావు? భయం వేస్తుందా? నిన్ను పాయింట్ బ్లాంక్ చేసేసరికి నీకు భయం వేస్తుందా? ఇప్పుడే కదరా నీ గురించి గొప్పలు చెప్పావు, ఏమైంది? తుస్సుమందా? ధరణి, ఏయ్, నోరు లేస్తే బుల్లెట్ దిగుద్ది.
ఏమనుకున్నావురా నన్ను? ఆడదే కదా, ఏం చేస్తుందిలే అనుకున్నావా? ఇప్పుడు చూసావుగా, ట్రిగ్గర్ నొక్కితే పోతావు. నన్ను చెప్పొద్దు. ఎంతమంది నేను ఇలా అడిగుంటారా? జాలి చూపించావా? వదిలేసావా? మరి నేనెందుకు వదలాలి? మమ్మల్ని కష్టపెట్టి మా వారిని హింస పెట్టిన నిన్ను ఎందుకు వదలాలి? మా వారిని ఏం చేసావు? ఆదిత్య గారిని ఏం చేసావు? నేనేం చేయలేదు ధరణి, నేనేం చేయలేదు. జస్ట్ కొట్టామంతే, ఏం చేయలేదు. వద్దు ప్లీజ్, నన్ను చెప్పదు. స్వాతిని వదిలే, వదిలే. వదినా, వీడిని వదలకు, చంపే. వీడి వల్ల మనం పడిన బాధలు చాలు. చంపే వదినా, చంపే. నాకు ప్రాణం విలువ తెలుసురా. నేను నీలా కాదు. పో పో. మీరు కారెక్కండి. ఏంటమ్మా లేట్ అయింది? అవును పంతులు గారు, వేరే కారణాల వల్ల లేట్ అయింది. మీరు కానివ్వండి. అమ్మాయా, టెన్షన్ మొత్తం పోయిందే. ఈ పాటికి బాగాడు చెల్లెలు మెడలో తాళి కట్టేసి ఉంటాడు. పాపం ధరణి గుళ్ళో ఎదురు చూస్తా ఉంటది. అదే చేస్తుంది. చూడే ట్యాక్స్ చేస్తాను. ధరణి, ధరణి. ఆదిత్య గారు ఎక్కడున్నారు? ఏం చెప్పంటావు ధరణి? నీకంటే ముందే షార్ట్ కట్ లో గుడికొచ్చేద్దామని కారు తిప్పాను. ఆ నాయుడుగాడు ఆడి మనుషులతో వచ్చేసాడు ధరణి, వచ్చేసాడు. ఆడదని కూడా చూడకుండా పిల్లిని నన్ను కొట్టి చెల్లెలు తీసుకెళ్ళిపోయాడు. స్వాతినాడు ఏం చేస్తున్నాడో ఏంటో, మాకు చాలా భయంగా ఉంది. భయపడకండి ఆదిత్య గారు, స్వాతి ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఏంటండి దగ్గుతున్నారు? ఏమన్నావు? అవునండి, నాయుడు పారిపోయాడు. మీరు గుడికి వచ్చేయండి. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, మీరు వచ్చేయండి. రే, ఏమైందిరా? కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆ ధరణి దగ్గర స్వాతి ఉందంట, మన గుడికి వచ్చేయమంటుంది. అంటే నాయుడిని? ఇదో పెద్ద దేశముద్రు కదా, ఏదో చేసే ఉంటది. అసలు బావగాడు దారికి ఎందుకు దొరికాడు? ఈడు ఒకడు చేతస్తో మొగుడు, చెప్తేనేమో ఎండో. రే, ఇప్పుడు ఏం చేద్దాంరా? గుడికి రమ్మందిగా, వెళ్దాం పదా. రే, వాడితో నా కూతురు పెళ్లి జరగకూడదురా. అలా జరిగితే నేను అసలు ప్రాణాలతో ఉండను. నువ్వు ఆగవే అమ్మా ఈ టైంలో. రే బా, ఎక్కడున్నావు?